ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చిస్తున్నారు సీఎం చంద్రబాబు. మంత్రుల సింగపూర్ పర్యటన, అమరావతి నిర్మాణ ఖర్చులపై వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు సీఎం చంద్రబాబు. సింగపూర్ పర్యటనలో అధ్యయనం చేసిన అంశాలను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు. ఇటు రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత అంశంపై ప్రభుత్వాన్ని వైసీపీ కార్నర్ చేస్తూ ఉంటే ధీటుగా సమాధానం చెప్పకపోవడంపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంత్రులను ఆదేశించారు సీఎం. పాపులేషన్ మేనేజ్మెంట్ పై పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేయాలని అన్నారు. దీనికోసం పిల్లలే సంపద అనే పేరుతో కొత్త పథకం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మూడో బిడ్డకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు 3 నుంచి తదుపరి పిల్లలందరికీ కూడా అన్ని పథకాలు వర్తించేలా చూస్తామని అన్నారు. అలాగే సూర్యఘర్, పీఎం కుసుమ్ పైన ఇటు మంత్రులు ఫోకస్ చేయాలని అన్నారు. ఇప్పటిక మంత్రులు నిరంతరం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నించాలని సూచించారు సీఎం చంద్రబాబు. వేసవిలో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయాలని చర్యలు కూడా చేపట్టాలని అన్నారు. అవసరమైతే మజ్జిగ పంపిణీ చేయడంపై ఇన్ఛార్జ్ మంత్రులు దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే ఐటీ, ఏఐపై మంత్రులు కనీస అవగాహన పెంచుకోవాలని అన్నారు సీఎం చంద్రబాబు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, ఐటీ డెవలప్మెంట్, ఏఐ డెవలప్మెంట్ తో పాటు ఇటు పిల్లలకు సంబంధించి పాపులేషన్ కంట్రోల్, పాపులేషన్ పెంచాలి అంటూ కూడా సీఎం ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. 3 నుండి 3 తర్వాత కనే ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు అమలు చేస్తామంటూ కూడా చెప్పడం ఎలా చూడాలి? దీన్ని ఏపీ ప్రజలు స్వాగతిస్తారు అనుకోవాలా? అప్డేట్స్ ఏంటి రాజేష్? అంటే క్యాబినెట్లో ఎజెండా అంశాలు ముగిసిన తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 4-5 సబ్జెక్టుల మీద కొన్ని కీలక సూచనలు, కొన్ని దిశానిర్దేశం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు చేశారు. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే పాపులేషన్ మేనేజ్మెంట్ మీద సుదీర్ఘంగా మంత్రులతో చర్చించినట్టు తెలుస్తుంది. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పాపులేషన్ మేనేజ్మెంట్కు సంబంధించిన ఒక పాలసీని అయితే తీసుకురాబోతుంది. గతంలో ఒకరు చాలు, ఇద్దరు వద్దు అనే నినాదంతో వెళ్ళినటువంటి ప్రభుత్వం ఇప్పుడు 2 కంటే ఎక్కువ మందిని కొనమంటూ ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సందర్భాలు అంశాన్ని చెప్పారు. జనాభా తగ్గుదల వల్ల దక్షిణాది నష్టపోతున్నట్టు చాలా సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో దాని మీద ప్రభుత్వ పరంగా ఏం చేయాలని దానిపైన ఇప్పటికే అనేక సందర్భాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించడం, రాష్ట్రంలో అనేక విస్తృత ప్రచారం చేయాలని చెప్పిన నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్లో దాని మీద కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పిల్లలే సంపద అనే ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ అంశాన్ని కూడా మంత్రులతో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. అంతేకాదు 3వ బిడ్డతో పాటు తర్వాత కనే బిడ్డలకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు ఆ బిడ్డలకు సంబంధించినటువంటి పోషణ వాటన్నిటి బాధ్యత ప్రభుత్వం తీసుకునే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. వాటితో పాటు జూన్ నెల నుండి పాపులేషన్ మేనేజ్మెంట్, జనాభా నిర్వహణ పైన ప్రజల్లోకి వెళ్ళి వివరించాల్సిన అవసరం, ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మంత్రులతో చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. పాపులేషన్ మేనేజ్మెంట్తో పాటు జనాభా పెంపుదలకు సంబంధించి ఖచ్చితంగా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. రాబోయే 2047 విజన్ సంబంధించినటువంటి స్వర్ణాంధ్రకు సంబంధించినటువంటి లక్ష్యాలు చేరుకోవాలంటే పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది కూడా చాలా కీలకంగా ఉంటుందని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. వాటితో పాటు గత వారం రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఇబ్బంది గురి చేసినటువంటి ఇంధన సమస్య మీద ఈరోజు క్యాబినెట్లో చర్చకు వచ్చింది. ఇంధన సమస్య ఏర్పడినప్పుడు తాను ముఖ్యమంత్రిగా సివిల్ సప్లైస్ అధికారులు, మంత్రి కూడా ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాం. కానీ మంత్రులు మాత్రం ఎక్కడ కూడా స్పందించలేదు. వైసీపీ ఒకవైపున దుష్ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చినప్పటికీ వైసీపీ దుష్ప్రచారం చేస్తున్నప్పుడు మంత్రులు ఎవరు కూడా పెద్దగా నోరు మెదపడం అయినా చంద్రబాబు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులకి బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం ఆ స్థాయిలో అధికారులు నిద్ర లేకుండా పనిచేసి సాధారణ స్థితికి తీసుకొచ్చేలా చేసినప్పుడు మంత్రులు వైసీపీ చేస్తున్నటువంటి విష ప్రచారం మీద ఎందుకు స్పందించలేదు, ఎందుకు తిప్పికోవట్లేదంటూ కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఇకపైన ఇలాంటి ఉపేక్షించేది లేదని కూడా చంద్రబాబు కొంత సీరియస్ అయినట్టు తెలుస్తుంది. వాటితో పాటు ముఖ్యంగా సింగపూర్ పర్యటన వెళ్ళినటువంటి మంత్రుల పైన వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. సింగపూర్ పర్యటనకు వెళ్ళి విహారయాత్ర చేస్తున్నారంటూ వైసీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ పర్యటన సంబంధించిన విషయంలో కూడా మంత్రులు గట్టిగా సమాధానం చెప్పాలి. రెండోది, ఈరోజు సాయంత్రం మంత్రులు, సెక్రటరీలు, హెచ్ఓడీలతో డిన్నర్ మీటింగ్ ఉంది. అమరావతిలోని సిఆర్డీ కార్యాలయం డిన్నర్ మీటింగ్ ఉంది. ఈరోజు జరిగే సమావేశంలో మంత్రులు, సింగపూర్ వెళ్ళినటువంటి 7 మంత్రులు అక్కడ
అక్కడ ఏ అంశాలను అధ్యయనం చేశారు, అవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాలనకి ఏ విధంగా అనుసంధానం చేయాలి అంశం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రులంతా ఇవ్వాలి. అంతేకాదు వాళ్ళు అధ్యయనం చేసిన అంశాలను ఇక్కడ ప్రభుత్వ పాలనలో ఏ విధంగా ఇంప్లిమెంట్ ఏ విధంగా చేసే అవకాశం ఉంటుంది అంశాలను కూడా ప్రజలకు వివరించాలని మంత్రులు సూచించారు. ఏదో వెళ్ళాము వచ్చాము విహారయాత్రలా భావించుకోకుండా అక్కడ నేర్చుకున్న అంశాలను ఇక్కడ ప్రభుత్వ పాలనలో అనుసంధానం చేసేలాగా మంత్రులు వ్యవహరించాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పినట్టు తెలుస్తుంది. వాటితో పాటు ఇక ఇతర అంశాల మీద, రాజకీయ అంశాల మీద కూడా చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలి, ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మంత్రుల్లో ఉంటుందని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పాపులేషన్ మేనేజ్మెంట్ పాటు ఇంధన సమస్య, రెండోది ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాల సంబంధించి ఖర్చుల విషయంలో వైసీపీ ప్రెస్ మీట్ పెట్టి దుష్ప్రచారం చేస్తుంది. ఒక చదరపు గజానికి, చదరపు అడుగుకి వేల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టు పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తున్న ఆ విష ప్రచారం మీద మంత్రులు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. సాధారణ ఖర్చుల మాదిరిగానే అమరావతిలో ఖర్చులు పెడుతున్నామనే విషయాన్ని ప్రజలకు వివరించాలని కూడా చంద్రబాబు చెప్పారు. అమరావతి మీద మొదటి నుంచి మంత్రులకు రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, మొత్తానికి పలు అంశాలకి ఇటు కేంద్ర ఏపీ కేబినెట్ ఇటు ఆమోద ముద్రను వేసింది. వాటిలో ప్రధానంగా 3కి మించి పిల్లలను కనే విధంగా ఇటు పాపులేషన్ కంట్రోల్ దిశగా ఇటు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తోంది. అయితే పాలసీ సపోర్ట్ను కూడా ఇవ్వబోతోంది. మొదటి ఏడాది 25,000, ఆ తర్వాత 5 ఏళ్ల వరకు 1,000 రూపాయల భరోసాను పిల్లలు ఎవరైతే 3వ పిల్లాడు అట్ ద సేమ్ టైం 3 తర్వాత 4వ పిల్లలకి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఇచ్చే దిశగా ఇటు ప్రెజెంట్ సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.